చూసారు కదండి, నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఇల్లు అయితే ఇంద్రభవనంలా అనిపిస్తోంది నాకైతే అని చెప్పాను. మీ అందరికి కూడా అలానే అనిపించుంటుంది కదా. మరి మనందరికీ అనిపించడం కాదండి, వాళ్ళకు ఒక సొంత కళ ఉండి ఇలా ఉండాలి అని ఒక ఐడియా ప్రకారంగా ప్లాన్ చేసుకొని ఉంటారు కదా ఇంటికి సంబంధించిన ఓనర్స్. వాళ్ళకి ఎలా అనిపించింది, నిజంగా వాళ్ళ మైండ్లో ఉన్న ఆ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నట్టుగానే వచ్చిందా లేదా ఏంటి అనేది ఇప్పుడు ఈ ఇంటి ఓనర్స్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేర్లు? తిరుపతి. తిరుపతి. మీరు? సుజాత. తిరుపతి సుజాత గారు, మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కళనే చెప్పాలి. ఆ కళని అందరూ సొంతం చేసుకోలేరు. అందరూ సొంతం చేసుకోగలుగుతారు, చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇల్లు కట్టడం వరకే కాదు, అదే ఒక పెద్ద టాస్క్. అయితే ఇంట్లో ఇంటీరియర్ ప్లానింగ్ అనేది మరింత పెద్ద టాస్క్. మనం ఎవరికైనా ఒక ప్లానింగ్ ఇలా అని చెప్పినప్పుడు వాళ్ళ ఐడియా ప్రకారంగా వాళ్ళు కన్వే చేస్తారు, మన ఐడియా ప్రకారంగా మనం కన్వే చేస్తాం. నిజంగా ఇల్లు మీరు ఇలా ఇంటీరియర్ చేయించాలి అనుకున్నప్పుడు మీ మైండ్లో ఎలా ఉండే ఇంటీరియర్ ప్లానింగ్? మీరు ఇప్పుడు ప్రవీణ గారికి, వరల్డ్ డెకర్స్ ప్రవీణ గారికి చెప్పినప్పుడు తన ఐడియాలజీ మీ ఐడియాలజీకి మ్యాచ్ అయిందా ఏంటి ఎలా? మీరు చెప్పినట్టుగా ఇల్లు కట్టడం వేరు, అందులో దాన్ని అనుకూలంగా మలుచుకోవడం వేరు కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ మీడియా ద్వారా ప్రవీణ గారికి అండ్ వాళ్ళ టీంకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంటీ వాల్స్లో ఉన్న ఈ ఇల్లును తన చేతిలో పెట్టాను. తన చేతిలో పెట్టే ముందు నేను సోషల్ మీడియాలో ఉన్న చాలా ప్లాట్ఫామ్స్లలో సెర్చ్ చేశాను ఇన్ఫర్మేషన్ గురించి, హూ ఇస్ ద బెస్ట్ అని. చేసినప్పుడు తనది ఒక వీడియో చూశాను, మేబీ ఐ డ్రీమ్స్ ఇందులోనే చూశాను. చూసిన తర్వాత తను చెప్పే దానిలో నాకు కాన్ఫిడెన్స్ అనేది కనిపించింది ప్రాపర్గా. ప్లస్ తను ఆ తర్వాత ఇంకొక 2-3 వీడియోస్ నేను రిఫర్ చేశాను. తను చెప్పిన దానిలో ఒక్కొక్క దానిలో యూనిక్నెస్ ఉంది. థీమ్ వైజ్గా వెళ్ళడం కానీ, తను ఏదైతే ప్రామిస్ చేస్తుందో వాళ్ళకు డెలివర్ చేస్తుంది. 1-2 మెంబర్స్ కూడా నేను కనుక్కున్నాను. సో షీఈస్ బెస్ట్ అనుకున్నాను. ఆ తర్వాత మిగతా పార్టీస్ తక్కువ చేస్తా అనుకున్నా కానీ నేను వాళ్ళను కన్ఫర్మ్ చేసే లోపల తనతో చేయించుకోలేదు అన్న ఒక ఫీలింగ్ నాలో ఉండిపోయింది. అప్పటికి తను పిలిచి ఒకసారి చూపించాను. చూపించినప్పుడు తను ఏమన్నారంటే, మీరు ఉండేదంటే మా దగ్గర రండి, రెంట్కైతే వద్దన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ మాకు ఇంకా బిల్డ్ అయిపోయింది. ఎందుకు అంటే కస్టమర్ని బ్లాక్ చేసుకోవాలంటే తను ఎలా అయినా లాక్ చేస్తుంది, కానీ అలా కాకుండా మీరు ఉండేది ఉంటేనే తీసుకోమన్నసరికి ఇంకా మేము అంటే మీరు రెంటెడ్ పర్పస్ అయితే వద్దు, మీరు ఉండటానికి అయితే చేయించుకోండి అని. ఎందుకంటే మేము ప్రీమియంలో చేస్తాము, బాగా చేస్తాము, అవుట్పుట్ ఇస్తాము. మాతో ఇంత బాగా చేసుకొని మీరు రెంట్ వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది అంటే, సో తను చెప్పిన దానిలో నాకు కాన్ఫిడెన్స్ కనిపించింది. సో ఆ తర్వాత తనతో చేసిన జర్నీలో నేను అబ్జర్వ్ చేసిన 2 పాయింట్స్ అండి. ఒకటి ఏంటి అంటే, తనకు ఒకసారి మనం ఇది ఇలా కావాలి అంటే చాలు, మొత్తం తనే చూసుకుంటుంది. కలర్ సెలెక్షన్స్ కానీ, థీమ్ కానీ, డిజైనింగ్ కానీ, ఒక ఎగ్జిక్యూషన్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని ఎన్నిసార్లు అయినా రీప్లేస్ చేస్తుంది. కస్టమర్లో ఇష్టం తను ఓకే అనంతసేపు కూడా తను చేస్తూ ఉంటారు. కానీ చాలా వరకు అండి మనం చూస్తుంటాం మార్కెట్లో, వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్ అయితే కంఫర్ట్ ఉందో అవైలబుల్గా, ఏదైతే కొంచెం అంటే వాళ్ళకు మనీ ఎక్కువ సేవ్ అవుతుందో ఆ మెటీరియల్, అలాంటి దాన్ని బట్టి మనకు ప్రెషర్ చేస్తారు కదా. ప్రవీణ గారి దగ్గర మనీ గురించి ఒకేసారి మాట్లాడుకున్నాం. ఎప్పుడు కూడా క్వాలిటీ అండ్ ద డిజైన్ అండ్ ద ఎగ్జిక్యూషన్, ఇవే 3 థీమ్స్ ఎప్పుడు మాట్లాడుకుంటే వాళ్ళ మనీ అనేది ఒక్కొక్కసారి పెడతాం కానీ ఎగ్జిక్యూషన్ రాకపోవచ్చు. ఓకేనా. సో తను క్వాలిటీలో కానీ, ఈ యొక్క డిజైన్లో కానీ, తనకంటూ యూనిక్నెస్లో కానీ తను టాప్ అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే కస్టమర్ రిలేషన్షిప్ తన కార్పొరేట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. మాకు ఎప్పుడు హెడేక్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. సో మాకు అది చాలా హెడేక్ తనే చూసుకున్నది. ఏ విషయాన్ని కూడా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే చెప్పాం కానీ మేజర్ అన్ని తనే. సో ఈ 2 కోర్ వాల్యూస్ తను పాటిస్తుంది కాబట్టి ఉన్న కాంపిటేటివ్ వల్ల తను వన్ ఆఫ్ ద టాప్ లిస్ట్ లో ఉందని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మీరు తనని చూస్ చేసుకునే ముందు మామూలుగానే సోషల్ మీడియాలో చూసారు, ఇంకా వేరే అన్నిట్లోంచి ఈ ఆప్షన్ ఫైనల్ చేసుకున్నారు కదా. మామూలుగా అంటే ఎవరినైనా వాళ్ళు ఇలా ఇంటీరియర్ చేసిన ఫ్లాట్స్కి సంబంధించిన వాళ్ళని కనుక్కోవడం కానీ అలాంటిది ఏమైనా చేశారా? చాలా మంది దగ్గర నేను చేశాను. చేసిన తర్వాతనే నేను ఫిల్టర్ చేసిన దానిలో తను బెస్ట్ అని అనిపించింది. అదే చెప్పాను, ఒక ఇద్దరికి నేను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసే లోపల నాకు ఎందుకో థర్డ్ సెన్స్ తనతో చేయించుకుని ఏదో మిస్ అవుతుంది అనిపించేసి తను ఒకసారి రమ్మని చెప్పేసి అలా చెప్పేసేసాను. నాకు అలాంటి అవుట్పుటే తను ఇచ్చేసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ముందు ఇల్లు చూపించగానే, అంటే ప్లెయిన్ వాల్స్ చూపించగానే మీరు ఒక ఐడియా మేము ఇలా అనుకుంటున్నాము అలా అనుకుంటున్నామని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందా, లేదంటే నేను ఎందుకంటే
తన టేస్ట్ పైన నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను క్లియర్గా చెప్పాను, నాకు ఇందులో పెద్ద ఐడియా లేదు, బట్ నాకు సింప్లిసిటీగా ఉండాలి, లగ్జరీ లుక్ ఉండాలి, స్పేసియస్గా ఉండాలి, ఇది నాకు ఈ 3 ఎలిమెంట్స్ మీద మీరు బిల్డ్ చేయండి అంటే తను కంప్లీట్ అప్పర్ హ్యాండ్ తనకే ఇచ్చేసాను మొత్తం మీద. సో ఎగ్జిక్యూషన్, ఎందుకంటే నేను ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడు అక్కడి వరకే చూస్తాను, బట్ అది ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది అనేది ఒక ప్రొఫెషనల్కే తెలుస్తుంది. సో అందుకనే నేను ఎందుకంటే ప్రతి విషయంలో నేను ఇన్వాల్వ్ అయిపోయి తర్వాత ఎగ్జిక్యూషన్లో వాళ్ళని బ్లేమ్ చేయాలనేది అనుకోలేదు, అందుకనే తనకి ఇచ్చేసాను, ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాను తను. మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ప్రకారంగా తను ప్రూవ్ చేసుకుందని అనుకుంటున్నారా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత? సో 100%. సో అందుకని చెప్పాను కదా, తను కస్టమర్ తో ఉండే రిలేషన్ కానీ తన ఎగ్జిక్యూషన్ స్టైల్ కానీ ఏదైనా చిన్న చెప్పాను, ఒక ఎగ్జిక్యూషన్ బాగా రాలేదు అంటే 2 times 3 times నో మ్యాటర్, ఫైనల్ ఎగ్జిక్యూషన్ కస్టమర్ అనుకూలంగా వస్తుందా లేదా. బట్ అలానే మిస్టేక్స్ ఎక్కువ ఉండి అలా చేస్తుందని కాదు, 1 or 2 తెలియకుండా అవుతుంటాయండి. వర్కర్స్ మనం ఎంత బాగా చెప్పినా వర్కర్స్ దగ్గరైనా చిన్న చిన్న వస్తూ ఉంటాయి కదా, అంతే. మొత్తానికి మరి మీరు అనుకున్నట్టుగా ఫర్నిచర్ ఇదంతా ఇంటీరియర్ అంతా కంప్లీట్ అయిపోయింది, బడ్జెట్ లో వచ్చింది అన్న హ్యాపీనెస్ ఉందా మీకు? ఎస్ 100%. నేను ఒక్కనే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బడ్జెట్ కంటే ఎక్కువ ఇల్లు బాగా వచ్చింది అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంది. బట్ మోరోవర్ నేను కొంచెం బడ్జెట్లో దానికంటే కొంత తక్కువ బడ్జెట్ అయినా ఎగ్జిక్యూట్ చేసినా బాగలేదు అంటే మనకు ఆ అమౌంట్ అయినా వేస్ట్ ఆఫ్ మనీ కదా, దానికి కొంచెం ప్రీమియం అయినా బాగా వచ్చిందంటే మోర్ దెన్ హ్యాపీ కదా. సో నేను ఆ ట్యాగ్ లైన్ బిలీవ్ చేస్తాను. మొత్తానికి మీకైతే చాలా బాగా నచ్చిందని అర్థమవుతోంది. ప్రవీణ గారి పైన మీరు పెట్టుకున్న హోప్స్ తను కూడా నిలబెట్టుకున్నారు అనిపిస్తోంది. కానీ ఇల్లు అంటేనే ఆడవాళ్ళ సామ్రాజ్యం. మేడం మాటల్లో విందాము, ఒక 2 మాటలు ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది మాది ఫస్ట్ సొంత ఇల్లు అన్నట్టు. ఓకే, ఒక ఫ్లాట్ కొనాలన్న ఆలోచన కూడా లేదు, ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని అలా చిన్నగా ఉందాం అనుకున్నాం. బట్ కిడ్స్ వల్ల ఓకే ఇలాంటి ఏరియాకి వద్దాం, ఒక గేటెడ్ కమ్యూనిటీకి వద్దాం, ఒక ఫ్లాట్ తీసుకుందాం, దాని ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చేద్దాం, ఒక మంచి మన ఆప్షన్స్ ప్రకారం వెళ్ళి దాన్ని ఒక మంచి కలర్ వేలు చూసుకుందాం అన్నట్టుగా అనుకున్నాము. బట్ మాకు అసలు ఏ ఐడియా లేదు రిగార్డింగ్ ఫ్లాట్ కానివ్వండి లేకపోతే ఇంటీరియర్ కానివ్వండి. ఓకే, సో ఇంకా సెర్చ్ చేస్తున్నాం, అందరం సెర్చ్ చేస్తున్నాం. చేస్తూ ఉండగా ఫస్ట్ నుంచి ఒక 2-3 మెంబర్స్తో మాట్లాడాం, కానీ తిను సాటిస్ఫై లేరు. నేను బడ్జెట్ గురించి నేను కొంచెం అటు ఇటుగా చెప్పాను, ఓకే మరి ఇటు వెళ్దామా అటు వెళ్దాం. అఫ్ కోర్స్ తనకే ఫైనల్ డెసిషన్, బట్ ఆప్షన్స్ చెప్పినప్పుడు అలా అన్నాను, ఓకే ఇటు మీకు ఎక్కువ అనిపిస్తే ఇటు వెళ్ళండి, కొంచెం పర్లేదు కదా అన్నట్టుగా చూసుకోమంటే హీ వాజ్ స్టాండింగ్ ఆన్ దట్, లేదు మ్యామ్కే ఇచ్చేద్దాం ఇంకా, ఎందుకంటే మనకు ఐడియా లేదు కదా, మ్యామ్ చేతిలో పెడితే తను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక చూద్దాం ఎగ్జిక్యూషన్ కూడా అలా ఉంటుందో లేదో అనేసి. అవును, సో మేమైతే హ్యాపీ. మీరు అంటే ఎవరికైనా చెప్పడం జరిగిందా మీ ఫ్లాట్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇలా చేయించుకున్నాము, మీరు వెళ్ళండి చేయించుకోండి చాలా బాగా చేస్తున్నారు అలా అని? అంటే ఒక 2-3 మెంబర్స్ చెప్పాను, ఆల్రెడీ మ్యామ్ కూడా చెప్పాను, మ్యామ్ నా వైపు నుంచి నేను మా ఫ్రెండ్కి ఇస్తున్నాము రిఫరెన్స్ అనేసి. ఓకే, సో వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్, బట్ వాళ్ళది ఇంకా నడుస్తుంది వర్క్. ఇంటీరియర్ టైంకి వచ్చేసరికి మేబీ దే విల్. మీకేం నచ్చింది ఫైనల్ గా మొత్తం అవుట్పుట్ వచ్చిన తర్వాత? నాకు పూజ గది అండ్ కిచెన్ అంతే, ఆబ్వియస్లీ అమ్మాయిలకి ఆడవాళ్ళకి ఎవరికైనా అవే నచ్చాయి. ప్లేస్ అంటే ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అది బాగుంది. అంటే మీరు కూడా చూడండి, నేను ఆల్రెడీ చూసాను, నాకైతే చాలా బాగా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అట్లా రూమ్ లోకి ఎంట్రీ కాగానే చాలా కూల్ గా శాంతంగా బాగుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలుగా పిల్లల దానికి మేము ఎక్కువగా ఆలోచించాం అనేసి ఈ రూమ్ కి ఎక్కువగా ఆలోచించలేదు. బట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్, దీస్ 2 are good, దట్ ఈస్ ఆల్సో గుడ్. అవునవును, అంటే దేనికి అది చాలా యూనిక్ గా ఉందిలేండి, చాలా చెప్పాలంటే. మొత్తానికి మీరిద్దరు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది కదా. డబ్బులు పోతే పోయినాయి కానీ ముందు అనుకుంటాం అమ్మో డబ్బులు ఎక్కువ పెట్టాలా ఏంటి అని, కానీ పోతే పోయింది. ఇలాంటిది ఒకటి కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎక్కడ కనిపించదా డబ్బుల గురించి ఆలోచించిన. కానీ దీని ఒక్కసారి కమిట్ అయ్యాక ఇంకా ఎప్పుడు డబ్బులు పెడుతున్నాం అన్న ఆలోచనలో రాలేదు అసలు. ఓకే, కమిట్ అయ్యాడంటే ఇంకా ఎప్పుడు అనలేదు అమ్మో ఇంత పెడుతున్నానా అంత పెడుతున్నా అసలు లేదు. మాకు చాలా సాటిస్ఫైడ్ ఆలోచించాం. అది లాక్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచిస్తే వేస్ట్ ఆఫ్ టైం. Thank you very much. Yeah, thank you Praveena madam and Veeru sir and the Wallworkers entire team for giving this beautiful home to me.
చూసారు కదండి, నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఆల్రెడీ నేను ఈ ఇల్లు అయితే చూడడం జరిగింది. 3 బెడ్రూమ్ ఫ్లాట్, దీంట్లో ఇంటీరియర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ ఇంటీరియర్ ఇలా కనుక డిజైన్ చేయకపోతే ఈ ఇంటికి ఇంత అందం అనేది సంతరించుకునేదే కాదు. మీరందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత నా ఒపీనియన్ కే మీరు కూడా స్టిక్ ఆన్ అయిపోతారు. మరి ఇంకెందుకండి ఆలస్యం చేస్తున్నారు? మీరు కూడా ఈ ఇల్లు కొనుక్కొని ఇలా ఇంటీరియర్ చేసుకునే ప్లానింగ్ లో కనుక ఉండుంటే వెంటనే వాల్ డెకర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ గారిని సంప్రదించండి. కింద మనకు ఆ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని ఫాలో అయిపోవచ్చు. నమస్తే.